ఇరుముడి సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ రివ్యూ వింటే ప్రతి ఒక్కరి కళ్ళు కూడా ఖచ్చితంగా చెమ్మగిలుతాయి. ఎందుకంటే అయ్యప్ప స్వామి అంటే అందరికి కూడా ఎంత ఎమోషన్ అనేది మనందరికి కూడా తెలుసు. అయ్యప్ప మాల ధరించినప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతోని పూజిస్తారు, ఎంత నియమ నిష్టలతోని ఉంటారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా అలాంటి ఒక ఫీలింగ్ని అంటే మనం ఫీల్ అయిన వాళ్ళమే ఉంటాం అన్నమాట. మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఖచ్చితంగా అయ్యప్ప మాల ధరించే ఉంటారు. అండ్ ఆ మాల ఉన్న రోజులు కూడా మన ఇల్లు అనేది కూడా ఒక దేవాలయంగా మారిపోతూ ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అదే ఫీలింగ్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ సినిమాని ఎవరు చూశారు, అప్పుడే మీరు ఫస్ట్ రివ్యూ అని ఏ విధంగా మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటారు. అయితే తాజాగా ఇరుముడి సినిమాకి సెన్సార్ పూర్తయిందన్నమాట. సో అక్కడ చూసినటువంటి కొద్ది మంది దీని గురించి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు చెప్పినటువంటి ఆ రివ్యూ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అండ్ ఓవరాల్గా ఇరుముడి సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు. U/A సర్టిఫికెట్ ఇచ్చారు. అండ్ వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు వింటా ఉంటే నిజంగా ప్రతి ఒక్కరి కళ్ళు కూడా చెమ్మగిలుతాయి పక్కా అన్నమాట. రవితేజ గారికి చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ పడింది. అండ్ ఒక సినిమా అంతా కూడా ఎంత నీట్ స్క్రిప్ట్ అంటే ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ కానీ చిన్న ఎఫెక్ట్ కానీ ఎలాంటిది డిస్టర్బెన్స్ కూడా లేదన్నమాట. చాలా చాలా క్లీన్గా నీట్గా ఉందన్నమాట సినిమా అంతా కూడా. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు, అండ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ కావచ్చు. మనందరికీ కూడా తెలుసు, మనం ఆల్రెడీ టీజర్లో చూసామన్నమాట. పాప గురించి ఆయన ఎంత కష్టపడతారు, తన పాపతో పాటు మిగతా ఆడపిల్లల్ని కూడా కాపాడుకోవడానికి ఏ విధంగా ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నాడు అనేది. సో మరి ఆయన ఒక తాగుబోతు అయినప్పటికీ కూడా అయ్యప్ప మాల ధరించిన తర్వాత తనలో వచ్చినటువంటి మార్పు ఇంకా మనము దాన్ని వర్ణించలేమన్నమాట. సో అలాంటి ఒక క్యారెక్టర్ని చాలా అద్భుతంగా పోషించారు మన రవితేజ గారు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ప్రతి ఒక్క సీన్లో కూడా అంటే ఎక్కడ కూడా ఆయన నటిస్తున్నాడు అని చెప్పేసి అనుకోలేదు. సో ఇలాంటి సినిమాలు కదా మేము రవితేజ గారి నుంచి కోరుకునేది అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. సో మరి ఆల్రెడీ మనం చూసాము 2-3 సినిమాలు కూడా, మిస్టర్ బచ్చన్ కావచ్చు. సో ఈ సినిమాలు అన్నీ కూడా ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా సినిమాలు ఇంకా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయాయి అన్నమాట. అనుకున్న రేంజ్లో కాదు కదా, కనీసం మాట్లాడుకోవడానికి కూడా వీలైనటువంటి స్థితిలో పడిపోయాయి. సో ఈ సినిమా మాత్రం ఆ విధంగా కాదు. ఖచ్చితంగా రవితేజ గారికి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన కెరీర్ మొత్తంలో కూడా ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవబోతుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి అనుకుంటున్నారంటే ఇంకా సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం మాటల్లో అభివర్ణించలేమన్నమాట. సో మరి మొత్తానికైతే ఇప్పటివరకు వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, అదేవిధంగా అంటే టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, మీరు కూడా చూసే ఉంటారు. సో మరి అవన్నీ చూసినప్పుడు మీకు ఎలాంటి ఫీల్ కలిగింది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మరి చూసినటువంటి వాళ్ళు మాత్రం సినిమా ఒక్క మాటలో బ్లాక్ బస్టర్ హిట్, ఇంకా ఎవరు కూడా దీన్ని ఆపలేరని చెప్పేసి చెప్తూ ఉన్నారు.